ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. God is faithful, by whom ever called unto the fellowship of his Son Jesus Christ our Lord. దేవునికి మహిమ కలుగునుగాక. నీ స్నేహితుడు అనగా నీ గొప్ప స్నేహితుడు, నీ తండ్రి, నీ ప్రభువు, నీ వెలుగు, నీ రక్షకుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు సహవాసమునకు పిలిచిన దేవుడు, తండ్రి అయిన దేవుడు నమ్మదగినవాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నారు. వారు నమ్మదగినవారు. దేవుణ్ణి నువ్వు ఏ విషయంలోనైనా నమ్మితే ఆ విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు స్వస్థత పొందుకుంటాను అని నీవు యేసు నామమును బట్టి నీవు స్వస్థత పొందుకుంటావని నమ్మితే నీవు స్వస్థత పొందుకుంటావు. యేసు నామములో నా పాపాలు కడగబడుతున్నాయి అని నీవు యేసుని నమ్మితే యేసు రక్తములో ఆయన నీ పాపాలు కడుగుతాడు. కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకే మరణించాడు అని నీవు నమ్మితే నీవు రక్షణ పొందుకుంటావు. బాప్తిజం తీసుకొని ఆయనను నమ్మి ఆయన సంఘములో నీవు చేరితే రక్షణ పొందుకుంటావు. ఆయన నా ప్రభువని నీవు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు ఆయనను రక్షకుడు అని నమ్మితే నీవు రక్షించబడతావు. నీవు ఏ విషయంలోనైనా సరే ప్రభువు సహాయం కోరి ఆయనను నీవు నమ్మితే తప్పక ఆయన నీకు సహాయము చేసే దేవునిగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇది అది అని ఏమి లేదు. అన్ని విషయాలలో ప్రభువు నమ్మదగినవాడై ఉన్నాడు. నీకు పరలోకమిచ్చే దేవుడు అని నీవు నమ్మితే నీకు పరలోకం ఇస్తాడు. నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు అని నమ్మితే నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. మన దేవుడైతే నీ నమ్మిక చొప్పున నీకు కార్యం చేసే దేవునిగా ఉన్నాడు. ఆయనను నమ్మిన వారెవరు కూడా సిగ్గుపడనక్కరా లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. కొరింథీలో ఉన్నటువంటి ఈ సంఘానికి పౌలు గారు ఐక్యతను గురించి తెలియజేస్తూ ఈ మాటలను రాస్తూ ఉన్నాడు. మనం సాధారణంగా దేవుడు అంటే మనకి కలిగే భావన ఏమిటి? దేవుడు అనగానే మనకు ఒక శాంతి, సమాధానం, ఒక రక్షణ, ఒక మేలు కలుగుతుంది అని మనము నమ్ముతాము. అవును, దేవుడు అనగానే ఏ మనిషికైనా కలిగే ఆలోచనలు అవే. శాంతి, సమాధానం దొరుకుతుంది అని అనుకొని, ఆశీర్వదిస్తాడు అని అనుకునే దేవుని దగ్గరికి వస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఇంకాస్త ప్రత్యేకత ఏమిటంటే ఈయన రక్షిస్తాడు, ఈయన మా పాపాలు కడిగి మమ్మల్ని పరలోకం చేరుస్తాడు అని ఆయన దగ్గరికి వస్తే ఆయన అనుకున్న రీతిగానే చేస్తాడు. అయితే ఆయన దగ్గరికి రావడం అంటే ఏమిటి? మనందరికీ ఇప్పుడు సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తూ ఉన్నాము. సంఘాలలో ఉండవలసినది ఏమిటంటే ఐక్యత ఉండాలి అని పౌలు గారి యొక్క ఉద్దేశము. ఆ కొరింథీ సంఘములో ఏమవుతోంది అంటే ఐక్యత కొరవడింది, ఐక్యత తగ్గిపోయింది. అందువలన వారికి ఏమవుతున్నాయి అంటే కలహములు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందును గురించి ఏం మాట్లాడాడు పౌలు గారు? ఇదే అధ్యాయం 10వ వచనంలో నుండి, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట
మిమ్మును వేడుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు గారు వారిని వేడుకుంటున్నారు. పౌలు గారు ఎవరు? ఆ సంఘాలను స్థాపించిన వారు, ఆ సంఘాలకి బోధించుచున్న వారు, ఆ సంఘాలను వారిలో చాలామందికి బాప్తిస్మం ఇచ్చిన వారై ఉన్నారు పౌలు గారు. వాళ్ళ ఎదుట ఏం చేస్తున్నాడైనా వాళ్ళను వేడుకుంటున్నాడట, వాళ్ళను బతిమాలుకుంటున్నాడంట. వాళ్ళను బెదిరించట్లేదు, వాళ్ళను భయపెట్టట్లేదు, వాళ్ళను మభ్యపెట్టట్లేదు, తారుమారు చేయట్లేదు. వాళ్ళని ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడంట. అంటే ఇక్కడ ఒక తగ్గింపు అనేది మీరు చూసారా? తగ్గింపు. మంచి ఆత్మీయుడు, మంచి భక్తిపరుడు, యేసుక్రీస్తు తర్వాత అంత సేవ చేసిన వాడు అని పౌలు గారికి ఎంత గొప్ప పేరున్నది. అంతటి గొప్ప వ్యక్తి ఏమంటున్నాడట? బతిమాలుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. బతిమాలుకుంటున్నాడట, వేడుకుంటున్నాడంట. ఎంత తగ్గింపండి. పెద్దలుగా ఉంటున్న వారిలో కనబడవలసింది బెదిరించే లక్షణం కాదు, భయపెట్టే లక్షణం కాదు. ఉండవలసినది వేడుకొని ఎదుటివారి మనసు కరిగించి వారిని సంఘంలో సరైన స్థితిలో నడిపించేటువంటి వారుగా ఉండాలి. కానీ ఈ రోజులలో సంఘాలలో పెత్తనం ఇస్తే భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు, నోరు జారుతున్నారు, లెక్క లేకుండా చూస్తున్నారు. ఏమన్నా అంటే నా పొజిషన్ ఇది, ఏమన్నా అంటే నా స్థితి ఇది అనే ఆలోచనలో ఉంటున్నారు. కానీ ఇక్కడ పౌలు గారు కూడా తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ఇదే అధ్యాయం 11వ వచనంలో చూద్దాం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటివారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనను చెప్పకుండునట్లు క్రిస్పునకును గాయకునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. స్టెఫను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇచ్చి తినేమో నేనెరుగను. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘాలలో ఇదిగో నేను అతని మనిషిని, నేను ఇతని మనిషిని అని చెప్పుకునుచున్నటువంటి మాటలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు? నేను పౌలు వాడను అని ఒకడు, నేను అపొల్లో వాడను అని మరి ఒకడును, నేను కేఫా వాడనని ఇంకొకడు, నేను క్రీస్తు వాడనని ఇంకొకడు చెప్పుకొనుచున్నారు. అయితే ఇక్కడ పౌలు అని నేను మీ కొరకేమన్నా ప్రాణం పెట్టానా? మీ కొరకేమన్నా సిలువ వేయబడ్డానా? నా నామంలో ఏమన్నా మీరు బాప్తిజం తీసుకున్నారా? లేదు కదా. మరి మనకి ఎవరు రక్షకుడు? ఎవరి నామంలో బాప్తిజం పొంది ఉన్నాం? మరి మనము క్రీస్తు నామంలో బాప్తిజం పొంది ఉన్నాము. క్రీస్తు నామంలో బాప్తిజం పొంది ఉన్న మనము క్రీస్తు కొరకు ఉండాలి, కానీ క్రీస్తు కొరకు మనము నిలవాలి. కానీ నేను అతని వాడను, నేను ఇతని వాడను అని మీరు ఎలా చెప్పుకొనుచున్నారు? సంఘములో ఈ ఎడబాటులేమిటి? సంఘములో ఈ చీలికలేమిటి అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సంఘములో ఐక్యత అనేది ఈ రోజులలో చాలా కొరవడుతోంది. కానీ ఇక నుంచి అలా జరగకుండా జాగ్రత్త పడాలని ప్రభు పేరిట ఈ వాక్యమును బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరం కూడా క్రీస్తు బిడ్డలము, క్రైస్తవులముగా ఐక్యత కలిగి ఉండాలి.
సంఘముగా ఐక్యత కలిగి ఉండాలి. మనందరము కూడా ఒకరోజు ఎదుర్కోబోయేది ఆ పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తునే. కాబట్టి మన మధ్య సంఘ భేదాలు కానీ, కుల భేదాలు కానీ, ప్రాంతీయ భేదాలు కానీ ఉండకుండా, అధికార దాహాలు అనేవి ఉండకుండా, సంఘములలో గలిబిలులు కొట్లాట్లు ఉండకుండా, సంఘమంతయు ప్రేమగా ఉండాలని ప్రభువు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మీరు నమ్మదగిన వారు. అధికారము ఎవరికిచ్చారో వారు కూడా అధికారమును బట్టి అది ధన్యతగా భావించి దాని కొరకు, దాని విషయంలో నమ్మకంగా ఉండాలే కానీ మిమ్మల్నే దాటేసి వెళ్ళేంతగా ఉండకూడదు. దేవా, మీరు నమ్మదగిన వారు. త్వరలో మీరు రాబోతున్నారు. మమ్మల్ని అందరినీ మా నమ్మకత్వాన్ని బట్టి మాకు ప్రతిఫలము, జీతము ఇవ్వబోతున్నారు. కాబట్టి మేము మీ కొరకు ఎదురు చూడాలి, మీ పక్షాన ఉండాలి. తండ్రి, మీరొచ్చు వరకు మేము నమ్మకంగా మాకు అప్పగించిన పనులు, బాధ్యతలు చేయువారుగా ఉండునట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.